దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 2వ అధ్యాయములో ఉన్న 18 వచనములు. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకుని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకుని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును, ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహా ఆకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని, ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచియున్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశములోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడయుండి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనియును, అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నా యొద్దకు పంపుము. మరియు లెబానోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పు గలవారని నాకు తెలిసేయున్నది. కాగా లెబానోను నుండి సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను, 800 పుట్ల యవలను, 140 పుట్ల ద్రాక్షారసమును, 140 పుట్ల నూనెను ఇచ్చెదను. దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 2వ అధ్యాయములో ఉన్న 11వ వచనము నుండి. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించియున్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతినొందునుగాక. తెలివియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైనవాడు. అతని బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయినవాడు. సకల విధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలలకును సహకారి అయి వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పియున్న గోధుమలను, యవలను, నూనెను, ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన మ్రానులన్నీయు లెబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా యొప్పెకుకొని వచ్చెదము. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును అని రాసెను.
రెండవ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 17వ వచనము నుండి. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారినందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,83,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతములందు మ్రానులు కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా ఉండి పని చేయించుటకు 3,600 మందిని అతడు ఏర్పరచెను. ఇంతటితో దినవృత్తాంతములు 2వ గ్రంథంలోని 2వ అధ్యాయములో ఉన్న 18 వచనములు పూర్తి చేయబడినవి.